Namaste Andy. Today we are going to be taking you through the process of making an outfit from scratch. మొత్తం ప్రాసెస్ అయితే మేము రికార్డ్ చేయలేదండి. అసలు క్లయింట్కి ఏం కావాలి, ఏం కలర్ కాంబినేషన్ సెట్ అవుతాయి, ఏం కలర్ కాంబినేషన్స్ ఓకే చెప్తారు, ఏం బేస్ ఫ్యాబ్రిక్ యూస్ చేయమంటారు, ఇవన్నీ మేము ఇంకా రికార్డ్ చేయలేదు. ఈ క్లయింట్ ఎవరైతే ఉన్నారో షీ వాంటెడ్ సంథింగ్ క్లాసీ, ఎలిగెంట్, అట్ ద సేమ్ టైమ్ వెరీ ఈజీ టు క్యారీ ఉండాలి అని చెప్పి షీ వాజ్ వెరీ క్లియర్ అండి. సో బేస్డ్ ఆన్ హర్ రిక్వైర్మెంట్స్ మేము తనకి సజెస్ట్ చేసిన బేస్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ బనారసీ సిల్క్ పవర్ లూమ్ మెటీరియల్ అండి. బికాస్ క్లయింట్ మాకు ఆల్రెడీ బడ్జెట్ కూడా ఇచ్చేశారు. సో సెట్ బడ్జెట్లో ఫిట్ చేయడానికి మేము పవర్ లూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. లక్కీలీ ఈ క్లయింట్ షీ వాజ్ వెరీ కూల్ అండ్ మొత్తం డిజైనింగ్ అంతా మాకే వదిలేశారు. మీరు చేయండి, మీకు తెలుస్తుంది కదా అని చెప్పి. ఆ లిబర్టీ ఇచ్చినందుకు వీఆర్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం నర్వస్గా కూడా ఉండింది, బికాస్ నచ్చుతుందో లేదా అవుట్ఫిట్ అని. ఇక్కడ మీరు చూస్తుంది పీటా వర్క్ అండి. బ్లౌజ్కి మేము పీటా వర్క్ చేయించాము. అండ్ ఎవ్రీ స్టెప్లో ఐరనింగ్ కంపల్సరీ అండి. మేము ఇక్కడ ఇంటర్ఫ్యూజింగ్ చేస్తున్నాము. ఇంటర్ఫ్యూజింగ్ అంటే ఆల్రెడీ ఒక ఫ్యూజింగ్ మెటీరియల్ ఉంటుంది, దాన్ని మనం బేస్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానికి ఫ్యూజ్ చేస్తాము. దానివల్ల ఏంటంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అండ్ బ్లౌజ్ లైఫ్ పెరుగుతుంది అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ ముడత కానీ అది ఏం రాకుండా ఉంటుందన్నమాట. ఫ్యూజింగ్ మెటీరియల్ ఈజ్ ద కీ అండి ఫినిషింగ్ కోసం. సో మేము ఎవ్రీ బ్లౌజ్, అంటే లెహెంగా మీద బ్లౌజ్ అనే కాదు, ఫర్ నార్మల్ బ్లౌజెస్, ప్యాటర్న్ బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా డెఫినెట్లీ ఫ్యూజింగ్ చేసే మేము స్టిచ్చింగ్ చేస్తాము. అండ్ లెహెంగా బెల్ట్ కోసం ఇక్కడ మా టైలర్ రెడీ చేసుకున్నారు. అండ్ తర్వాత ప్లీటెడ్ లెహెంగా కాబట్టి మొత్తం లెహెంగా లుక్ అంతా నీట్లీ ఫినిష్డ్ ప్లీట్స్లోనే ఉంటుంది. బికాస్ ప్లీట్స్ ఇక్కడ అక్కడ అయితే అసలు టోటల్ లుక్ అంతా పోతుంది లెహెంగాది. దానికోసం ఫస్ట్ ప్లీట్స్ అన్ని సెట్ చేసి పిన్ చేసి నీట్గా ఐరన్ చేసి ఆ తర్వాత స్టిచ్ చేస్తాము. అండ్ మేము ఫర్ ఎవ్రీ లెహెంగా డబల్ లైనింగ్ యూస్ చేస్తామండి. ఒకటి ప్యూర్ కాటన్ లైనింగ్ ఉంటుంది, ఇంకొకటి క్రేప్ లైనింగ్ ఉంటుంది. కాటన్ లైనింగ్కి క్యాన్ అటాచ్ చేస్తాము. మొత్తం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ రికార్డ్ చేయాలంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుందండి. అందుకే మేము ఇంపార్టెంట్ క్లిప్స్ మాత్రం రికార్డ్ చేసి పెట్టాము. మా యూఎస్పీ లెహెంగాస్ వచ్చి మా సిగ్నేచర్ లట్కన్స్ అయిపోయాయండి. అది కూడా డిటాచబుల్ లట్కన్స్. ఈ మధ్య ఎవ్వరూ డిటాచబుల్ లట్కన్స్ ఇవ్వరు, అందరూ అటాచ్ చేసే ఇచ్చేస్తారు. బట్ మేము క్లయింట్కి కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి లట్కన్స్ కూడా డిటాచబుల్ పెట్టాము. ఇక్కడ మీరు చూస్తే దుపట్టాకి కూడా మేము లేస్ పేర్ చేసిన తర్వాత మెషిన్ ఎంబ్రాయిడరీ కూడా చేసాము. సో ఇది చిన్న స్నిప్పెట్ ఆఫ్ BTS అండి. బికాజ్ మొత్తం రికార్డ్ చేయడానికి అవ్వదు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక లెహెంగా మీరు ఇప్పుడు చూస్తున్నట్టు రెడీ అయ్యింది అంటే దాని వెనకాల ఏం